గురుదేవ్. మనము ఎందరో మహానుభావులు అని మహా అనుభవాన్ని గురించిన ప్రస్తావన చేస్తున్నాము. ఇక మహానుభావము మహా అనుభవము కలగాలంటే ఏం చేస్తే ఆ మహా అనుభవం కలుగుతుంది అని అన్నప్పుడు అందరూ కూడా అచంచలమైన భక్తి కలిగి ఉన్నాము. మేము ఉదయాన్నే లేచి స్నానాలు చేసి శ్లోకాలు పాడుకొని పూజలు చేసుకొని దేవాలయాలకు వెళ్ళి దర్శనాలు చేసుకొని ఉపవాసాలు ఉండి ఇన్ని చేస్తున్నాము. రైట్, వెల్, గుడ్, ఎక్సలెంట్. దాన్ని ఏమాత్రము అబ్జెక్షన్ చేయడానికి వీల్లేదు. ఎన్నో ఫలితాలు పొందేదానికి వీలుంది. కానీ ఈ భక్తి కాన్సెప్టు మహానుభవము కలగడం వలన జన్మరాహిత్యాన్ని పొందడము. దార్శనికులు దర్శనం చేసుకున్నారు, ఆ దర్శనం జరగాలి. సో ఇక్కడ మహానుభవము కడగలసింది ఎక్కడ? బయట కాదు. బయట గుళ్ళు, గోపురాలు, నదీ జలాలు ఇవన్నీ కాదు అని అందరూ ప్రవక్తలు చెప్తున్నారు కదా. కానీ ఎవరైనా ఆ దర్శనం చేసుకోగలుగుతున్నామా? ఏం దర్శనము? దర్శనం అంటే జడ పదార్థాలైన విగ్రహాలను, ఇంకేదో పర్వతాలని, కొండల్ని కాదండి. చైతన్యాన్ని ఏమంటారు? చైతన్య స్వరూపము అంటాం. మీలో ఉన్నటువంటి స్వరూపాన్ని ఎవరైతే పొందుతారో అతడు స్వామి. చాలామందికి స్వామి అని మనకు నరసింహ స్వామి అని, నారాయణ స్వామి అని, వెంకటేశ్వర స్వామి అని, వీరభద్ర స్వామి అని, ఇలా మల్లికార్జున స్వామి అని, ఇలా బోలెడు మంది అందరి పేర్ల వెనక స్వామి అని పెట్టుకున్నారు. ఈ స్వామి అనేది కూడా పారిభాషక పదమే. ఈ పదము ఆంతర్యం ఏంటి అంటే నీవు నీ అంతరంలోకి వెళ్ళాలి, అంటే నీ స్వయంలోకి వెళ్ళాలి. స్వయంలోకి వెళ్ళి ఎవరైతే పొందుతారో ఆ పొందిన వ్యక్తి మహానుభావుడు, స్వయంని దర్శించిన వాడు స్వామి. సరే, ఈ స్వయాన్ని దర్శించడం ఏంటండి? అలా మనం గమనించినట్లయితే శ్రీకృష్ణుడు అర్జునుడితో అంటున్నాడు, ఏమని? పార్థ, నీకు ఆ కనెక్టివిటీ, ఆ చూపు నేను ఇస్తాను. నీవు దర్శించు, నీవు సందర్శించు, నీవు నన్ను చూడు అని చెప్తున్నాడు. చెప్తూ ఆ కనెక్షన్ ఇచ్చినప్పుడు ఒక శ్లోకం చెప్తాడండి. పశ్చిమే పార్థరూపాణి శతశోధ సహస్రశః నానావిధాని దివ్యాని నానావర్ణాకృతీని చ. పశ్చిమే అంటే చూడు అర్జున, పశ్చిమే పార్థ, చూడు అర్జున. నానావిధాని దివ్యాని నానావర్ణాకృతీని చ. ఎంత అద్భుతంగా ఉంటుందంటే రూపాన్ని, నేను ఈ ప్రపంచమంతా ఎన్ని రూపాలుగా ఉన్నాను. అందుకే దివ్యములై, నానా విధములై, అనేక వర్ణములై, అనేక రూపములు గల నన్ను దర్శించు. నేను ఇలా ఉన్నాను అంటే కేవలం నువ్వు నాలో లేకపోతే విగ్రహాన్నో నన్ను కాదయ్య బాబు. ప్రతి ప్రాణిలోనూ అన్ని రూపాలుగా, అన్ని దివ్యములుగా, నానా విధములుగా, అనేక వర్ణములుగా ఉన్న నా స్వస్వరూపమును కనులారా దర్శింపుము అన్నాడు. స్వస్వరూపం అంటే నీలేకే నీవు వెళ్ళి నిన్ను నీవే దర్శించుకుంటే సమస్తాన్ని దర్శించినట్టే, నన్ను కూడా దర్శించినట్టే. కనుక ఈ అద్భుతమైన శ్లోకాల యొక్క ఆంతర్యాన్ని, వాటి పారిభాషిక పదాల్ని మనం అర్థం చేసుకున్నట్లయితే నిజంగా భక్తిలోనే మనం ఉన్నట్టు. అలా అర్థం కాకపోతే ఎన్ని ఏండ్లు నీవు భక్తి మార్గంలో ఉన్నా దాని యొక్క
గమ్యాన్ని చేరలేవు. ఓకే, దీనికి కంటిన్యూగా మళ్ళా ఇంకొక ఎపిసోడ్ని చూద్దాం. ఓకే, జై గురుదేవ్.